ప్రైజ్ ది లార్డ్. 41వ కీర్తన 12వ వచనం. నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. మన దేవుడు మనలో ఉన్న యథార్థతను చూసే దేవుడు, మనలో ఉన్న కపటాన్ని కూడా చూసే దేవుడు. పై రూపము మనుషులు చూస్తారు, కానీ మన జీవితం అంతటిని దేవుడు చూస్తాడు, లోపల బయట అంతటా ఆయనకి తెలుసు. అందుకే సమూయేలుతో యెషయి ఇంటి దగ్గర ప్రభు ఇదే మాట అంటాడు, ఇదిగో యెషయి, నువ్వైతే పై రూపాలు చూసి వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు అనుకుంటున్నావు, కానీ నేను మనుషుల పై రూపాన్ని లక్ష్యం చేయను, నేను హృదయాలను లక్ష్యం చేస్తాను, నేను మనసులను చూస్తాను, అంతరంగాన్ని చూస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా మంది నేటి దినాల్లో పైకి చాలా మంచి వాళ్ళగా, మర్యాదస్తులుగా, ఇతరులకు ఏదో మేలు చేసేసేవారిగా, ఇతరులని ఏదో ఆనందింపచేసేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఉద్దేశం చాలా కపటమైనది. ఏదో కాంక్షించి, ఏదో లాభాపేక్షతో, ఏదో వాళ్ళ నుండి వాంఛించి అలాంటి మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే చివరికి ఏదో ఒక రోజు వారి కపటం బయటపడతా ఉంటుంది అనుకోండి, కానీ మన దేవుడు మనలో యథార్థతను చూస్తాడు. మనము బ్రతకవలసింది ఎవరి దృష్టిలో అంటే దేవుని దృష్టిలో. దేవుడు మనం చూస్తున్నాడు అన్నట్లుగా మన లోకంలో బ్రతకాలి. ఒక మాట మాట్లాడినా, ఏదైనా ఒకటి చూసినా, ఒక పని చేసినా, ఇది మంచి పనా కాదా, ఇది దేవునికి ఇష్టమైందా కాదా. దేవునికి ఏది ఇష్టం కాదు? దుర్నీతి దేవునికి ఇష్టం కాదు, దేవునికి అవినీతి ఇష్టం కాదు, దేవునికి అపరిశుద్ధత ఇష్టం కాదు. మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, మనం నమ్ముకున్న దేవుడు నీతి న్యాయాలు కలిగిన వాడు, మనం నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు, పవిత్రుడు. అలాంటి కార్యాలే మనం చేయాలి. నీతి తప్పకూడదు, నియమాలు తప్పకూడదు, పరిశుద్ధంగా బ్రతకాలి. మానవ జీవితం పాపభూయిష్టమైనది. ఈ శరీర ఇచ్చలను, పాపాన్ని దూరం పెట్టి దేవుని కొరకు జీవించాలి, దేవునిలాగా జీవించాలి, దేవుడు చెప్పినట్టుగా జీవించాలి అనుకోవడమే యథార్థత. మరి ఆ యథార్థంగా మనం కనుక ఉన్నామనుకోండి, దేవుడు మనం ఉద్ధరిస్తాడు. ఏదో ఒక రోజు నీ యథార్థతను దేవుడు బయటికి తీసుకొస్తాడు, తన సన్నిధిలో నిన్ను నిలవబెడతాడు. కొన్నిసార్లు లోకము మనల్ని త్రోసివేయచ్చు, మా దగ్గర ఉండకు, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివి అని లోకం నిన్ను నన్ను విరేలెత్తి చూపించచ్చు. మన మీద అనవసరంగా నిందలు మోపచ్చు, మన మీద అనవసరంగా లేనిపోయిన అబద్ధ సాక్ష్యాలు పలకచ్చు. కానీ నీ దేవుడు నీ పక్షం నుండి తన సన్నిధిలో నిన్ను నిలబెట్టుకుంటాడు, తన రాజ్యం కొరకు నేను సిద్ధపరచుకుంటాడు, తన మహిమ కొరకు నేను నిలబెట్టుకుంటాడు. నువ్వు పడిపోవు, నువ్వు జారిపోవు, నువ్వు చెదిరిపోవు, నువ్వు చెడిపోవు, నువ్వు పాడైపోవు. నిన్ను నిలబెట్టే దేవుడు. యెహోవా యందు నమ్మకించేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వల్ల ఉంటారని 125వ కీర్తనలో ఉంది కదా. అలా నిలబెడతాడు నిన్ను ఎవరు పడేయలేరు. పాడేస్తున్నారు, నన్ను ఇలా చేస్తున్నారు, నన్ను అలా చేస్తున్నారు, నన్ను బ్యాడ్ చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నా మీద చెడ్డ మాటలు పలుకుతున్నారు, అందరిలో నన్ను నీచంగా చూస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని బాధపడుతున్నావా? ఇదిగో దేవుని సన్నిధిని దేవుడు నిలవబెట్టబోతున్నాడు, నేను ఆయన ఉద్ధరించబోతున్నాడు. కృంగిపోవద్దు. ఎక్కడైనా నీకు ఏ శ్రమ నాకు కలుగుతున్నా ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆయన కొరకు జీవించు, ఆయన మహిమ కార్యాలు జరిగించు. దేవుడు నేను విడిచిపెట్టాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకు వందనాలు. అవును, నీవు మా భక్తి కార్యాలే కాదు, నీవు మా మంచి కార్యాలే కాదు, మా హృదయ యథార్థతను చూసే దేవుడు. నీ బిడ్డలు యథార్థంగా నిన్ను సేవిస్తున్నప్పుడు నువ్వు చూస్తున్న దేవుడు గనుక ఇవిడను ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాను, నీ సందులో నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను. లోకం మమ్మల్ని పడగొట్టేది, లోకం మమ్మల్ని త్రోసివేసేది, తృణీకరించేది, కానీ నువ్వు మాత్రం నిలబెట్టేవాడవు, మమ్మల్ని బలపరిచేవాడు. నీ బిడ్డలు కట్టి బలమును స్థిరత్వాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.